ఓకే. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. నేను ఈరోజు కోపం గురించి ఒక చిన్న స్టోరీతో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. కోపం అంటే మనందరికీ తెలిసిందే, కానీ ఒక స్టోరీ ఉందన్నమాట. అదేంటంటే ఒక ఒక తండ్రి, ఒక ఉపాధ్యాయుడు, ఆయన పేరు సోమయ్య. సో ఆ సోమయ్య కొడుకు నరేంద్రుడు. సో ఆయనకి చాలా కోపం ఎక్కువ. నరేంద్రుడికి చాలా కోపం ఎక్కువ. ప్రతి విషయానికి చాలా కోపం తెచ్చేసుకుంటాడు. ఎవరితోనైనా మాట్లాడాలన్నా, ఎవరేదైనా చెప్పేటప్పుడు వినాలన్నా చాలా కోపం ఎక్కువ. ఇలాగైతే తనని ప్రతి ఒక్కరు దూరం పెడతారు, తన లైఫ్లో చాలా ఇబ్బంది పడతాడు అని చెప్పేసి, వాడికి ఎలాగైనా అర్థమయ్యేటట్లు నేను చెయ్యాలి అని చెప్పేసి ఒకసారి వాళ్ళ కొడుకుని పిలిచి, నరేంద్ర, ఇలా నువ్వు ప్రతిదానికి కోప్పడిపోతే ఎవ్వరు నిన్ను ఇష్టపడరు, నీతో మాట్లాడడానికి కూడా ఎవరు సాహసం చెయ్యరు. సో నేను ఒక సజెషన్ ఇస్తాను, ఫాలో అవ్వు అన్నాడు. సరే, తండ్రి గారి మాట కాదన్ను ఎందుకని, సరే నాన్నగారు అన్నాడు. అన్న తర్వాత ఆయన చేతిలో కొన్ని మేకులు పెట్టాడు, ఒక వాల్ చూపించాడు. నువ్వు ఎన్నిసార్లు కోపం వస్తే అన్నిసార్లు ఆ వాల్కి నువ్వు మేకులు కొట్టు అన్నారు. సరే, నాన్నగారి మాట కాదన్ను ఎందుకని సరే అన్నాడు. అన్న తర్వాత ఫస్ట్ డే ఏం చేశాడు, 20, నెక్స్ట్ డే 15, నెక్స్ట్ డే 10, నెక్స్ట్ డే 5. ఆ నెక్స్ట్ డే వచ్చేసరికి అసలు ఏమీ కొట్టలేదు. అలా 1 month 2 months జరిగిపోయింది. అసలు జరిగిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు పిలిచి అడిగారు, ఏం చేసావు అంటే, ఇలాగ మేకులు కొట్టాను నాన్నగారు, నాకు ఇప్పుడు కోపం మొత్తం తగ్గిపోయింది, ఇప్పుడు అసలు మేకులే కొట్టట్లేదు నేను అన్నారు. సరే, కోపం తగ్గిపోయింది కదా, కోపం తగ్గిపోయినప్పుడల్లా నువ్వు ఒక్కొక్క మేకు తీసే అన్నాడు. సరే అయితే అని ఒక్కొక్క మేకు తీసేశాడు. తీసేసిన తర్వాత వాళ్ళ నాన్నగారు అన్నారు, నువ్వు మేకు కొట్టినంతసేపు ఎలా కొట్టావో అలాగే తీసేసావు, కానీ ఆ మధ్యలో హోల్ ఉంది చూడు, అలాగే ఉండిపోయింది చూసావా అని అడిగారు. అవును నాన్నగారు అన్నారు. సో నువ్వు కోపంలో అన్న మాటలు కూడా ఎదుటి వాళ్ళకి అలాగే గుచ్చుకుంటాయి. మనం ఏదో ఎమోషన్లో ఒక మాట అనేసామో అని మనం ఫీల్ అవుతాం, కానీ అది ఎదుటి వాళ్ళు తీసుకునేదానికి చాలా లోతుగా అబ్జర్వ్ చేస్తారు. అందుకనే కోపాన్ని ఎప్పుడూ కూడా మనలో మనమే మేనేజ్ చేసుకోవాలి. కోపంలో వచ్చే మాటలను మనం ఎప్పుడూ కూడా పెదవి దాటనివ్వకూడదు అని చెప్పాడు. నిజమే కదా, ఆ హోల్స్ని అయితే పోల్చలేడు ఆయన. కానీ ఆయన దానంతలో తగ్గించుకోవడం వల్ల ఏంటంటే తన చుట్టుపక్కల ఉన్న వాతావరణం మొత్తం మారింది. తనని తను గౌరవించుకోవడం, అభిమానించడం, ప్రేమించుకోవడం నేర్చుకున్నాడు. ఈ స్టోరీ చదివిన తర్వాత నాకు అర్థమైంది, కోపం వల్ల మనం ఎంత ఇబ్బంది పడతామో, ఎదుటి వాళ్ళని ఎంత ఇబ్బంది పెడతామో కూడా అర్థమైంది. సో మీ అందరికీ అర్థమవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.